వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాణ్యత విషయంలో రాజీ పడొద్దు, రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన కానూరు నుంచి ఉసులుమర్రు వెళ్లే రహదారిని ఆర్ఎన్బి ప్రధాన రహదారి పనులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నిర్మాణంలో పాటించిన నాణ్యత ప్రమాణాలను మంత్రి దుర్గేష్ పరిశీలించారు. పనుల నాణ్యత బాగుందని సంతృప్తి వ్యక్తం చేస్తూనే మిగిలిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ రహదారిని త్వరితగతిన పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో రోడ్ల అభివృద్ధికి, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వ్యాపారం మన కాన్స్టిట్యూషన్ ఉన్నది. అటు రామనాయుడు గారు వేదాన్ని పెట్టి బాగా చేసుకున్నారు. మనకు నడవడానికి థిక్నెస్ బ్రహ్మాండంగా ఉంది. ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైనా వెనకబడ్డారా అంటే నేనేమన్నానంటే థిక్నెస్ బ్రహ్మాండంగా క్వాలిటీ మెయింటైన్ చేసిన రెండు దాకా మేము పట్టుకున్నాక ఇప్పుడు లైన్లోకి వచ్చిందండి. బాటంలో లేదు, బాటం ఏం చేయవలసిందంటే లేచినప్పుడు కొంచెం లేపు ఇసుకేసిస్తే తొక్కిచ్చేసారు సార్. అది తర్వాత చాలా బాగా చేశారు. అది కొంచెం చిన్న చిన్నగా ఏమన్నా అలైన్మెంట్లో ఏమన్నా తేడా ఉన్నా ఈ పక్క రోడ్డుకి అది యాక్షన్ అయిపోయింది. టెండర్ ప్రాసెస్లో ఉంది. అది అయితే అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేసినంటే మళ్ళీ ఇక్కడి నుంచి అలాగా పర్వల వరకు పెట్టాను. ఒకేసారి ఎవరంటున్నారు మళ్ళీ పెట్టాం. అది కూడా శాంక్షన్ అయితే 12 కోట్లు అవుతుంది. 12 కోట్లు అవుతుంది. అంటే కొత్త కలెక్టర్ కూడా బాగా పోచారండి.